పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి వచ్చే నెల 12 వరకు జరగనున్నాయి. నేడు పార్లమెంట్లో ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే రేపు బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఒకవైపు ఈ బడ్జెట్ గురించి న్యూస్ వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది బడ్జెట్లో ఎవరికి సౌలభ్యాలు ఉంటాయో, ఎవరెవరికి గండి పడుతుందో అంటూ సామాన్య భారతీయుడి నుంచి టాప్ మోస్ట్ బిజినెస్ పర్సన్స్ వరకు ఎదురు చూస్తుంటే, ఇంకోవైపు ఈ పార్లమెంట్ సమావేశాలను ఉపయోగించుకొని సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నీట్ పేపర్ లీకేజీ, యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ, రైల్వే భద్రత, డిప్యూటీ స్పీకర్ పదవి, అగ్నివీర్ స్కీమ్, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మణిపూర్ శాంతి భద్రతలు, కావడి యాత్ర వివాదాలు వంటి అనేక విషయాలపై కేంద్రాన్ని నిలదీసి మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటున పెట్టాలని ప్రతిపక్షాలు ప్లానింగ్ చేస్తున్నాయి. కాగా ఇప్పటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో 6 బిల్లులను సభ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అందులో 90 ఏళ్ల క్రితం నాటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్లేస్లో భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్, బాయిలర్స్ బిల్ అండ్ రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్తో కలిపి మొత్తం 6 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సో ఈసారి బడ్జెట్లో ఎవరికి నష్టమో, ఎవరికి లాభమో, ఏం మార్పులు జరగబోతున్నాయో తెలుసుకునేందుకు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.